All of you, hi. Today we are discussing about our Java paper. Next concept is history of a Java. So today our topic is history of Java. In this topic, we are discussed about who developed Java, why Java developed, when Java developed. అసలు జావాని ఎవరు కనుగొన్నారు, ఎందుకు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు. సో ఈ మూడు ప్రశ్నలకి సమాధానం మనకి ఈ యొక్క టాపిక్లో దొరుకుతుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా కాన్సెప్ట్ యొక్క హిస్టరీ అంటే ఏంటంటే ఈ మూడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మనకి. సో హూ ఎవరు కనుగొన్నారు, వై అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, వెన్ ఎప్పుడు రిలీజ్ చేయబడింది. ఈ మూడు క్వశ్చన్స్ మనకి ఎప్పుడైనా సరే ఒక హిస్టరీ కాన్సెప్ట్ మీద మనకి రైజ్ అయ్యే కామన్ క్వశ్చన్స్. ఇంకా చాలా ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 క్వశ్చన్స్ మస్ట్ బి రైజింగ్ ఇన్ ఎనీ హిస్టరీ, ఎనీ టాపిక్. Okay, so first of all, our topic is history of a Java. Actually, our previous class we are giving the introduction to Java programming language. So first of all, Java is the programming language. Why? Because all the computer languages are simply programming languages. Why? Because we are unable to communicate with your computer. So we cannot talk with your computer. We must talk with the computer through program, simply through written process. So that's why each and every user can communicate with a computer device by using any written process. In this your computer technology, our written process is called simply programs. So programs are alternately named as a tasks. Simply we are using any task with a computer. This is designed by a programs. So that's why all computer languages are called programming languages. Okay, it's clear in your previous class. Now the concept is history of a Java. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ద మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. సో జావాని మెయిన్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. This is the main concept for developing Java programming language. అంటే జావా లాంగ్వేజ్ ని అసలు తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ ని రిమోట్ కంట్రోలింగ్ ద్వారా ఆపరేట్ చేయడానికి, అంటే మానవుడి యొక్క వర్క్ స్ట్రెస్ ని తగ్గించి తన యొక్క పనిని చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా హెల్పింగ్ ద్వారా చేయడం కోసం డెవలప్మెంట్ చేయాలని ఒక మెయిన్ థాటే ఈ యొక్క జావా లాంగ్వేజ్. And then so many drawbacks are raised in our previous languages, C and C++. మనకి ప్రీవియస్ గా ఉన్న C and C++ లాంగ్వేజెస్ లో చాలా డౌట్స్ మనకి అదే డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ యొక్క జావా లాంగ్వేజ్ వచ్చింది. మనం ఎప్పుడైనా ప్రీవియస్ లో ఉండే వెర్షన్స్ లో నెక్స్ట్ వెర్షన్ లో డ్రాబ్యాక్స్ ని వెతుకుతాం. ఆ డ్రాబ్యాక్స్ ని కవర్ చేయడం కోసం మనం నెక్స్ట్ వెర్షన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అప్పటికి ఆ వెర్షన్స్ సక్సెస్ఫుల్ అయినా అందులో డ్రాబ్యాక్స్ నెక్స్ట్ వెర్షన్ లోనే మనం ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. సో అందుకే వాటిని డ్రాబ్యాక్స్ అనే చెప్తాం. ఆ డ్రాబ్యాక్స్ లో మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఏంటది? జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ C లాంగ్వేజెస్ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు C++ లో నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తే, ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తే, ఏ సిస్టమ్ లో అయితే ఏ ఫీచర్స్ తో అయితే నువ్వు ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ సాఫ్ట్వేర్ కానీ తయారు చేస్తావో అదే ఫీచర్స్
అదే సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసే విధంగా ఉండే సేమ్ డివైస్ లోనే రన్ అవుతుంది. అంటే దానికి సేమ్ సోర్స్ మళ్ళీ కావాలి. బట్ జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వన్స్ ఇట్ విల్ బి క్రియేటెడ్, ఇట్ కెన్ బి రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. ఒక్కసారి జావా ద్వారా మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ కానీ, ఒక అప్లికేషన్ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ వన్స్ తయారైన తర్వాత దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది నువ్వు ఎక్కడైనా రన్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్లాట్ఫామ్. అందుకే జావా యొక్క లాంగ్వేజ్ కి ఒక స్పెషల్ గా చెప్పుకోవడానికి రీజన్ ఇదే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఇవన్నీ మనం ఇంతకు ముందు క్లాస్ లో మాట్లాడిన విషయాలు. సో ప్రస్తుతానికి మన కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఏ జావా. సో ఫస్ట్ జావా లాంగ్వేజ్ ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫర్ డెవలపింగ్ స్మాల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, మైక్రో ఎలక్ట్రానిక్ డివైజెస్, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ మైక్రో ఓవెన్స్, వాషింగ్ మిషన్స్ అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్స్. The main concept of introducing Java for TV setup boxes. అంటే మనకి జావా లాంగ్వేజ్ మనకి 90s లో స్టార్ట్ అయింది దీని యొక్క ప్రారంభ దశ. ఈ 90s లో అప్పటికి టీవీ యొక్క సెటప్ బాక్సెస్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. బట్ నౌఏడేస్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లో కూడా దీని యొక్క సత్తా అనేది ఇప్పుడు సాగుతుంది జావాది. అంటే ఆ రేంజ్ లో డెవలప్మెంట్ అయింది. సో ఫస్ట్ బేసిక్ వాళ్ళ థాట్ ఏంటంటే జావాని ఎలక్ట్రానిక్ డివైజెస్ ని రిమోట్ కంట్రోలింగ్ ద్వారా రన్ అయ్యే విధంగా, అంటే ఒక సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకొని ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ మానవుడి యొక్క సహాయం లేకుండా రన్ అయ్యే విధంగా మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేయాలి అని ఒక చిన్న థాట్ తో ఈ యొక్క జావా లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్న చాలా రకాల ఎలక్ట్రానిక్ డివైజెస్ మన యొక్క పనులు చేస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ గా మైక్రో ఓవెన్స్ అండ్ వాషింగ్ మెషిన్స్, ఆటోమేటికల్లీ వర్కింగ్ డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ వాషింగ్ మెషిన్స్ అండ్ రైస్ కుక్కర్స్, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్ అండ్ కిడ్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్, టాయ్స్ అండ్ గేమింగ్ డివైజెస్. ఆల్ ఆర్ రిమోట్ కంట్రోలింగ్ డివైజెస్ are developed by using Java language. That is the first thought for developing a Java language. So మనకి జావా లాంగ్వేజ్ యొక్క మొట్టమొదటి థాట్ ఈ విధంగా స్టార్ట్ అయింది. సో ఎప్పుడు అంటే మనకి 1990లో ఈ యొక్క జావా లాంగ్వేజ్ ని ప్రారంభించడం జరిగింది ఫర్ డెవలపింగ్ ఏ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. 1990s లో జావా లాంగ్వేజ్ ని డెవలప్మెంట్ చేయడానికి ఒక టీమ్ అనేది తయారు చేసుకున్నారు. ఆ టీమ్ కు ఒక హెడ్ జేమ్స్ గోస్లింగ్. మన యొక్క టీమ్ హెడ్ పేరు ఏంటంటే జేమ్స్ గోస్లింగ్. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ డెవలపింగ్ జావా టీమ్. సో ఆ టీం యొక్క హెడ్ పేరే జేమ్స్ గోస్లింగ్. దీంతో పాటు 9 మెంబర్స్ ఉన్నారు ఈ టీంలో, ఇంకా చాలా డెవలపర్స్. బట్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద టీమ్. సో అందుకే మనం జావా యొక్క ఆథర్ పేరు, ఎవరు జావాని ఇంట్రడ్యూస్ చేశారు అంటే జేమ్స్ గోస్లింగ్ అని చెప్తాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే హూ డెవలప్డ్ జావా. ఇందాక మనం మాట్లాడుకున్న 3 క్వశ్చన్లు, హూ, వెన్, వేర్. సో ఫస్ట్ క్వశ్చన్ హూ డెవలప్డ్ జావా అంటే జేమ్స్ గోస్లింగ్. హీ ఈస్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ ఏ డెవలపింగ్ జావా టీమ్. ఒక్క జేమ్స్ గోస్లింగ్ అనే కాదు, తనతో పాటు ఇంకా 9 మెంబర్స్ వర్క్ చేశారు జావా లాంగ్వేజ్ కోసం. బట్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద టీమ్. ఇప్పుడు జనరల్ గా మన క్రికెట్ టీమ్ లో 11 మెంబర్స్ ఉన్న కెప్టెన్ కొన్ని వెయిటేజ్ వేరు, రిమైనింగ్ మెంబర్స్ కొన్ని వెయిటేజ్ వేరు. సో అలాగే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద టీమ్ జేమ్స్ గోస్లింగ్. వీళ్ళు 1990s లో ఒక టీమ్ గా ఏర్పడి ఈ యొక్క కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ అయ్యే విధంగా ఒక లాంగ్వేజ్ ని డెవలప్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క జావా లాంగ్వేజ్ ని స్టార్ట్ చేశారు. సో జేమ్స్ గోస్లింగ్ హెడెడ్ గా స్టార్ట్ చేసిన ఈ యొక్క ప్రాజెక్ట్ పేరు ఏంటంటే గ్రీన్ ప్రాజెక్ట్. వాళ్ళు అక్కడ ఆ ప్రాజెక్ట్ కి పేరు ఏం పెట్టుకున్నారంటే గ్రీన్ ప్రాజెక్ట్. ఈ గ్రీన్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్కడ
దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందంటే దాని యొక్క ప్రాజెక్ట్ యొక్క హెడ్ జేమ్స్ గోస్లింగ్ అయితే దాన్ని డెవలప్మెంట్ చేసిన సంస్థ పేరు, కంపెనీ పేరు ఏంటంటే సన్ మైక్రో సిస్టమ్స్. సో ఇక్కడ మనకి 3 పేర్లు వినిపిస్తున్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే జేమ్స్ గోస్లింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, హూ వాజ్ డెవలప్డ్ బై జావా? The simple answer is James Gosling. And then the entire team, the work project will be named as the Green Project. Okay? And then second one, where the Java is developed? Second question answer, where the Java is developed? In Sun Microsystems. Java is developed by Sun Microsystems by జేమ్స్ గోస్లింగ్. సో జేమ్స్ గోస్లింగ్ అనే ఒక ప్రోగ్రామర్ చేత గ్రీన్ ప్రాజెక్ట్ అనే ఒక టీమ్ ఏర్పడి సన్ మైక్రో సిస్టమ్స్ ద్వారా జావా లాంగ్వేజ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? వై ద జావా లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్డ్? ఎందుకు జావా లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు? ఫర్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇంకొక క్వశ్చన్ ఉంది మన దగ్గర, వెన్ ద జావా ఇస్ డెవలప్డ్. సో ఎప్పుడు డెవలప్మెంట్ అయిందంటే ఇప్పుడు మన హిస్టరీలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు మనకి 1990s లో జావా లాంగ్వేజ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జావా లాంగ్వేజ్ 1990s లో ఒక ప్రాజెక్ట్ ఏర్పరచుకొని 10 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ గా ఏర్పడి ఆ ప్రాజెక్ట్ ఏం పేరు పెట్టుకున్నారు? గ్రీన్ ప్రాజెక్ట్ గా పేరు పెట్టుకున్నారు. సో ఈ గ్రీన్ ప్రాజెక్ట్ ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? సన్ మైక్రో సిస్టమ్స్. దాని యొక్క హెడ్ ఎవరు? సన్ మైక్రో సిస్టమ్స్ హెడ్ కాదు, ఈ యొక్క గ్రీన్ ప్రాజెక్ట్ యొక్క హెడ్ జేమ్స్ గోస్లింగ్. ఈ ప్రాజెక్ట్ ని ఆర్గనైజ్ చేసే కంపెనీ పేరు ఏంటంటే సన్ మైక్రో సిస్టమ్. ఇది మనకి 1990s లో జరిగిన సిచ్యువేషన్. అయితే ఈ యొక్క జావా లాంగ్వేజ్ ని డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ లాంగ్వేజ్ కి ఫస్ట్ ఒక నేమ్ ని ఖరారు చేశారు. ఆ నేమ్ పేరు వయాక్. OAK. This is the first name of Java. Java first name. This is the Java first name. Actually, James Gosling వీరి యొక్క టీమ్ ఫస్ట్ జావా లాంగ్వేజ్ కి పెట్టుకున్న పేరు ఏంటంటే OAK. This is the first name of our Java language. అంటే బిఫోర్ జావా లాంగ్వేజ్, what is the name of దిస్ లాంగ్వేజ్ అని ఏం చెప్తామంటే మనం బిఫోర్ ద అంటే జావాకు ముందు దీనికి ఏం పేరు ఉండేదంటే వయాక్ అని పేరు ఉండేది. అంటే వీళ్ళు ఈ యొక్క గ్రీన్ ప్రాజెక్ట్ ద్వారా తయారు చేస్తున్న లాంగ్వేజ్ పేరు ఏంటి అంటే వయాక్. ఈ యొక్క వయాక్ లాంగ్వేజ్ ని హెడ్ ఎవరు ఉండేవారు? జేమ్స్ గోస్లింగ్ అనే వ్యక్తి హెడ్ గా దాన్ని ఆర్గనైజ్ చేసేవారు. ఈ యొక్క వయాక్ అనే నేమ్ ని మనకి ఫైనల్ గా జావాగా చేంజ్ చేయడం జరిగింది. అది ఎలాగనేది చూద్దాం లాస్ట్ లో. సో అండ్ దాని సెకండ్ వన్, ఈ యొక్క జావా లాంగ్వేజ్ ని వయాక్ అనే ప్రాజెక్ట్, అదే గ్రీన్ ప్రాజెక్ట్ లో వయాక్ అనే నేమ్ తో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత జావా అనేది డెవలప్మెంట్ అవ్వుకుంటూ వస్తుంది. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి జావాది? ఎలక్ట్రానిక్ డివైజెస్ ని డెవలప్మెంట్ చేయడం. సో అది డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు కంప్లీట్ గా ఆ యొక్క జావా లాంగ్వేజ్ అనేది మనకి 1995 లో సక్సెస్ఫుల్ గా మొట్టమొదటి వెర్షన్ రిలీజ్ అయింది అనమాట. ఆ యొక్క జావా సాఫ్ట్వేర్ మొట్టమొదటి జావా సాఫ్ట్వేర్ ని JDK అంటారు. JDK మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. జావా డెవలప్మెంట్ కిట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఏ జావా. JDK ఆల్ఫా అండ్ బీటా వెర్షన్. దీన్ని ఆల్ఫా అండ్ బీటా వెర్షన్ అంటారు. This is the first version of a Java programming language. Actually గా 1995 లో ఈ యొక్క వయాక్ అనే లాంగ్వేజ్ యొక్క నేమ్ ని జావాగా చేంజ్ చేశారు. 1995 లో ఎవరు నేమ్ చేంజ్ చేశారు? గోస్లింగ్. అసలు జావా అనే పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్ గా జావా అనేది ఇండోనేషియాలో ఒక ద్వీపం, ఐలాండ్. ఈ ద్వీపంలో ఎడ్వర్స్ అనే ఒక కొండ పైన కాఫీ బీన్స్ అనేవి పండిస్తారు. కాఫీ బీన్స్.
ఆ కాఫీ బీన్స్ మొట్టమొదటి ప్రపంచంలో కాఫీ తయారు చేయబడిన కాఫీ బీన్స్ అన్నమాట. ఆ కాఫీ బీన్స్ యొక్క నేమే జావా. ఈ జేమ్స్ గోస్లింగ్ అనే వ్యక్తి తన ఆఫీసులో సమ్ బ్రేక్ టైంలో కాఫీ తాగుతున్నప్పుడు ఈ యొక్క థాట్ అనేది తన మైండ్ లోకి వచ్చింది. సో ఈ కాఫీ బీన్స్ యొక్క ఈ యొక్క పేరుని జావా అనే నేమ్ ని తన యొక్క లాంగ్వేజ్ కి పెట్టుకోవడం జరిగింది. సో జావా లాంగ్వేజ్ తో పాటు వీళ్ళు ప్రిఫర్ చేసిన అనదర్ నేమ్ ఏంటంటే సిల్క్. ఈ యొక్క రెండు నేమ్స్ ని వాళ్ళ యొక్క టీమ్స్ చాలా నేమ్స్ పెట్టడం జరిగింది. విప్లవాత్మకమైన సిల్క్ అని, జావా అని, ఇలా చాలా నేమ్స్ ప్రిఫర్ చేస్తే అందులో ఈ 2 నేమ్స్ హైలైట్ అయ్యాయి. సో ఫైనల్లీ జేమ్స్ గోస్లింగ్ డిసైడ్ ద జావా ఈజ్ ద ఫైనల్ నేమ్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. సో ఫైనల్ గా జావా అనే పేరుని ఆ యొక్క కాఫీ బీన్స్ ద్వారా పెట్టడం జరిగింది. అందుకే జావా లాంగ్వేజ్ యొక్క సింబల్ మనకి టీ కప్ సింబల్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ జావా లాంగ్వేజ్. సో ఈ జావా లాంగ్వేజ్ సింబల్ ఈ కాఫీ కప్ సింబల్ ఉండడానికి మెయిన్ రీజన్ అదే. సో ఇండోనేషియాలో మనకి జావా అనే ఒక ద్వీపంలో పండించే ఈ యొక్క కాఫీ బీన్స్ తో ఆ యొక్క థాట్ ని తను ప్రారంభించాడు కాఫీ తాగుతుండగా. అందుకే ఈ యొక్క నేమ్ కి వయాక్ అనే లాంగ్వేజ్ కి జావాగా నేము చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో అందుకే జావా లాంగ్వేజ్ కి ఈ యొక్క కాఫీ కప్ సింబల్ అనేది మనకి ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా జావా డెవలప్మెంట్ కిట్ మొట్టమొదటి వెర్షన్ జావా ఎప్పుడు మనకి రిలీజ్ అయింది? 1995. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్, వెన్ ద జావా ఈజ్ రిలీజ్డ్. ఎప్పుడని చెప్తామంటే మనం 1995. బట్ మొట్టమొదటి వెర్షన్ మాత్రం 1996 లో వచ్చింది, జావా డెవలప్మెంట్ కిట్ 1.0. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా లాంగ్వేజ్, జావా డెవలప్మెంట్ కిట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి జావాలో చాలా డెవలప్మెంట్ కిట్స్ వచ్చాయి. సో ప్రజెంట్ జావా టు స్టాండర్డ్ ఎడిషన్ 10th, it is developed in 2018. This is the present version of Java to standard edition 2018. So next మనకి in future upcoming version is the Java to 11, Java to standard edition. So this is the first version, Java development kit alpha and beta version, and the first version. So this is the released version, this is the first version, Java development kit 1.0. This is the first version of Java. So present now Java to standard edition 10 2018 లో దీన్ని డెవలప్మెంట్ చేశారు. సో ఈ విధంగా జావా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుండగా మిడిల్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ జావా టీమ్ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. జావా టీమ్ అనేది ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు జావా ద్వారా మనం తయారు చేస్తున్న ప్రతి ఒక్క సాఫ్ట్వేర్స్ ఏదో ఒక సిస్టమ్ లో రన్ అయ్యే విధంగా ఉంటున్నాయి. అంటే వితౌట్ ప్లాట్ఫామ్, అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా రన్ అవుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది, సక్సెస్ అయింది. బట్ జావా టీమ్ వాజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. సో ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి? ఈ రోజు మన ఇంటర్నెట్ లో రకరకాల అప్లికేషన్స్, రకరకాల సాఫ్ట్వేర్స్, చాలా ఎంటర్టైన్మెంట్స్, ఇలా చెప్పుకోవడం. ఇంటర్నెట్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసే అప్లికేషన్స్ ఎక్కువగా ఇంటర్నెట్ అప్లికేషన్సే. ఆ యొక్క ఇంటర్నెట్ అప్లికేషన్స్ లోకి జావా లాంగ్వేజ్ అనేది ఎంట్రన్స్ అవడానికి ట్రై చేసింది. సో ట్రై చేసేటప్పుడు ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నెట్ లో రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్స్ అనేవి మస్ట్ బి నీడ్. మనకు తెలిసిన వెబ్ బ్రౌజర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ గూగుల్ క్రోమ్ అండ్ మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఇవన్నీ మనకి తెలిసిన కొన్ని వెబ్ బ్రౌజర్స్. ఇంకా చాలా ఉన్నాయి, నెట్స్కేప్ నావిగేటర్, ఒపేరా ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వెబ్ బ్రౌజర్స్. ఈ అన్ని వెబ్ బ్రౌజర్స్ కూడా మనకి ఇంటర్నెట్ ని సపోర్ట్ చేయడానికి ఉండే సాఫ్ట్వేర్స్. అంటే ఈరోజు మనం ఏది డెవలప్మెంట్ చేసినా అది రన్ అయ్యేది ఎక్కడ? ఇంటర్నెట్ లో, వెబ్ బ్రౌజర్స్ లోనే. సో జావా లాంగ్వేజ్ యొక్క ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కి ఈ యొక్క వెబ్ బ్రౌజర్స్ అనేవారు సపోర్ట్ చేయలేదు.
ఎందుకంటే అప్పటికి జావా బాగా పాపులర్ అవుతుంది. సో తనకి సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ అయిపోతుంది అని ఒక చిన్న డిక్రీజ్ లో ఈ యొక్క జావా లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కి, అదే ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కి ఈ యొక్క వెబ్ బ్రౌజర్స్ అనేవి ఎవరు కూడా సపోర్టింగ్ ఇవ్వలేదు. సో వెబ్ బ్రౌజర్స్ లో మనకి మోస్ట్ పాపులర్ ఏంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇది ఎవరి కంపెనీ? ఇది మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ కెనాట్ సపోర్ట్ టు ద ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా. So now the entire Green project team concentrate on developing their own web browser. ఈ యొక్క గ్రీన్ ప్రాజెక్ట్ టీమ్ అనేది వారే సొంతంగా ఒక వెబ్ బ్రౌజర్ ని తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో ఆ విధంగా వాళ్ళు ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కోసం వాళ్ళు సొంతంగా ఒక వెబ్ బ్రౌజర్ తయారు చేసుకున్నారు. ఆ వెబ్ బ్రౌజర్ పేరే హాట్ జావా. ఇదే సింబల్ ని అలొకేట్ చేశారు ఈ యొక్క హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్ కి. సో జావాకు సంబంధించి ఏ అప్లికేషన్ కైనా సరే ఇదే సింబల్ అనేది ఉంటుంది. ఇది యొక్క కాఫీ కప్ సింబల్ మనకు ఉంటుంది జావాకు సంబంధించి. ఈ యొక్క హాట్ జావా ఈజ్ ద వన్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్ ఫర్ సపోర్టింగ్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. అంటే జావా లాంగ్వేజ్ అనేది తనకు తానుగా ఇంటర్నెట్ లో ప్రూవ్ చేసుకుంది ఈ యొక్క హాట్ జావా వెబ్ బ్రౌజర్ ద్వారా. సో ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్ ద టాలెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా లాంగ్వేజ్. సో ఇక్కడ చేసేది ఏమీ లేక ఈ వెబ్ బ్రౌజర్స్ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ అనౌన్స్డ్ దేర్ సపోర్ట్ టు ద జావా ప్రోగ్రామింగ్. ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు వారి యొక్క సపోర్ట్ ని ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ యొక్క జావాకి సపోర్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సో ఫైనల్ గా ఇవన్నిటిని దాటుకుంటూ మనకి జావా లాంగ్వేజ్ 1995 లో రిలీజ్ అయింది. మొట్టమొదటి వెర్షన్ ఏంటి మనకి? జేడీకే ఆల్ఫా బీటా, Java Development Kit Alpha Beta version. This is the first released version. The first version is Java Development Kit 1.0 in 1996, released in 1995, published. But the first version released in 1996. So these are 2 years for Java is developed. So Java when developed 1995 or 1996, okay, but it is released the first version in 1995. మనకి 1995 లోనే జావా రిలీజ్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత వెర్షన్స్ వచ్చాయి దాని ద్వారా 1996 నుంచి అప్ టు 2018 వరకు. జావా 2 స్టాండర్డ్ J2SE 10 2018 లో వచ్చిన వెర్షన్ ఇది. 1996 నుంచి 2018 వరకు ఇవన్నీ వెర్షన్స్. బట్ రిలీజ్ అయింది ఎప్పుడు మనకి? 1995 లో. సో ఇది హిస్టరీ ఆఫ్ ఏ జావా. హిస్టరీ ఆఫ్ జావాకి వచ్చినప్పటికీ మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఎన్ని? 4 క్వశ్చన్స్. హూ వాజ్ డెవలప్డ్ జావా? వేర్ ద జావా ఈజ్ డెవలప్డ్? జావా ఎక్కడ డెవలప్మెంట్ అయింది? వై ద జావా ప్రోగ్రామింగ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్? వెన్ ద జావా వాజ్ డెవలప్డ్? ఈ 4 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ మనకి హిస్టరీ ఆఫ్ జావాలో దొరుకుతుంది. సో ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ యొక్క ఓవరాల్ ఇంట్రడక్షన్ లో మనకి 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికాయి. సో ఫస్ట్ వన్, హూ వాజ్ డెవలప్డ్ జావా అంటే మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే జేమ్స్ గోస్లింగ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ వేర్, ఎక్కడ దీన్ని డెవలప్మెంట్ చేశారు? సన్ మైక్రో సిస్టమ్స్. దీన్ని ఎక్కడ డెవలప్మెంట్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్. అండ్ థర్డ్ వన్, వై వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎలక్ట్రానిక్ devices working on remote controlling. And fourth one, when the Java was released in 1995, the first development kit of Java, that means the name of the version is Java Development Kit Alpha and Beta version, was successfully released in 1995. The whole Green project team headed by James Gosling. So finally Java was released in 1995 with some more problems. Finally it gets home. Finally Java అనేది రిలీజ్ అవడం జరిగింది. సో మధ్యలో మనకి ఇంకొక టాపిక్ డిస్కషన్ చేసాం. జావా వాజ్ డెవలప్డ్ ఫర్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ప్రాసెస్. జావా వాజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. But the web browsers cannot support for internet programming running on the browsers.
That's now the Java team, Green Project team, developed their own web browser that named as Hot Java. So finally, all the web browsers, including Microsoft company, they announced the support for Java Internet Programming. So finally, Java is successfully released in 1995. The Java name is coming from coffee bean. This is the one of the coffee bean was produced in ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో ఉండే ఒక ద్వీపంలో ఈ యొక్క కాఫీ బీన్స్ పండిస్తారు. దీని పేరు జావా. సో ఈ జావా అనే పేరును అక్కడి నుంచి ఈ యొక్క జేమ్స్ గోస్లింగ్ అనేది దీనికి పేరు పెట్టడం జరిగింది. బిఫోర్ దట్ జావా లాంగ్వేజ్ నేమ్ ఈజ్ ఓఏకే, ఓయాక్. దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ జావా లాంగ్వేజ్. The project name was Java Developing Process. Project name is the Green Project. జావా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ ప్రాజెక్ట్ కి పెట్టుకున్న పేరు ఏంటంటే గ్రీన్ ప్రాజెక్ట్. ఈ గ్రీన్ ప్రాజెక్ట్ ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్. దిస్ ఇస్ ద ఓవరాల్ హిస్టరీ ఆఫ్ జావా. థ్యాంక్ యూ.